కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పదవుల సత్యప్రభ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ టీడీపీ ఏలేశ్వరం పట్టణ అధ్యక్షుడు సతివాడ రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సత్యప్రభ తీరు నశించాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలను అభిమానులను ఇబ్బందులు పెట్టినటువంటి వారిని సత్యప్రభ హక్కున చేర్చుకుని పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలను గాలికి వదిలిస్తున్నారంటూ ఆరోపించారు. ఇది ఇలానే ఉంటే టీడీపీ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గంలో ఓటమి చవిచూడాల్సి వస్తుందని, ఇకనైనా సత్యప్రభ తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అధికార వ్యామోహంతో ఈరోజు జరిగిన అందరికీ తెలిసిన కార్యక్రమాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో ఎలక్షన్ జరిగినాయి. వైసీపీ పాలన అధికారంలోకి వచ్చింది. వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత నియంత్రిత పాలన తట్టుకోలేక కొంతమంది ఆ భయభ్రాంతులు తట్టుకోలేక అధికార వ్యామోహంతో కొంతమంది నాయకులు వైసీపీలోకి చేరితే అప్పుడు నిజమైన నాయకుడు, నిజమైన కార్యకర్తలు మిగిలారు. 2019 ఒక నెల ఎలక్షన్ అయిన తర్వాత నెల రోజులు ఆ కార్యకర్తలు మా నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఆ రోజుని దివంగత నేత వరుపుల రాజా గారు ఏలేశ్వరం వస్తే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ కార్యకర్తలతో కని విని ఎరగని రీతిలో ఎన్నో కార్యక్రమాలు చేసేయడంలో ఏ విధమైన అనుమానం కూడా లేదు. అయిన తర్వాత 2 ఏళ్లకి మున్సిపల్ ఎలక్షన్కి వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత స్టేట్ లో ఏ మున్సిపాలిటీలో కూడా 20 వార్డుల్లో కూడా ఎలక్షన్ లో నిలబెట్టిన నాయకుడు ఉన్నాడా అని నేను ఈ రోజు సదాముఖంగా 20 వార్డుల్లో కూడా 5 వార్డులు గెలిపించి మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెచ్చిన మన నాయకుడిగా మరి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు అని నేను చెప్పడంలో నిస్సంకోచత లేదు. ఈ రోజు గత నేత వరుపుల రాజా గారు నాతో పాటు చదువుకున్న నేత ఆ రోజు ఏలేశ్వరం వస్తుంటే ఏ నాయకుడు వచ్చాడండి? ఈ రోజు అధికార వ్యామోహంతో రేపు వద్దున పదవి వచ్చేస్తున్న ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళ వెనకాల తిరుగుతున్న నాయకుల్ని ఈ రోజు నిన్నే ఇన్ఛార్జ్ చేపట్టిన సత్యప్రభ రాజా గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే ఏలేశ్వరం నడిబొడ్డుకి రండి, మేము కార్యకర్తలు మీ దగ్గరికి వస్తాం, మా నాయకుడు చేసిన తప్పేటో చెప్తాం, మీరు మా తప్పులేటో చెప్పండి, సరిదిద్దుకుంటాం. అంతేగాని తెలుగుదేశం పరిపాలన తీసుకెళ్లి వైసీపీ కాళ్ళ దగ్గర పెట్టొద్దని సభాముఖంగా